బాబు నాన్న టైం ఎంత అయిందమ్మా? 6:12. 6:12నా? 6కి 12కి మధ్య యాంకెల్ కనపడలేదా బాబు నీకు? కనపడవు. ఎందుకు కనపడతాయి? నా పెళ్లి కన్నా వచ్చి మంచి అమ్మాయిని సెటప్ చేసుకున్నావు కదా, ఆవిడ ఊహాలో హాలో 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 వచ్చి ఊహించుకో. అయినా పెళ్లి నాది సోమరం నిధిలాగా. ఏడుపు ఎందుకురా? నువ్వు కూడా వెళ్ళి బాలనాగంతో రొమాన్స్ చేయొచ్చు కదా. సోలోగా కాదు, బాలనాగంతో. ఇటారా అదిగో మొదలత నీకోసం వచ్చినట్టురా. నువ్వు వెళ్ళిపో, సంగతి నేను చూసుకుంటా. ఓకే, ఆల్ ద బెస్ట్. హాయ్. రాత్రి మీరు చేసిన దానికి ఎంతో టెన్షన్ ఫీల్ అయ్యాను. టెన్షనా? టెన్షన్ ఎందుకు? ఎందుకా? మీరు ఫీల్ అవ్వలేదా? కన్ను మూసినా తెరిచినా ఏం చేసినా అదే గుర్తొస్తుంది. నాకు అర్థం కాల. అదే మీ పెదాలు నా పెదాల్ని తాకాయిగా. ఆకలి లేదు, నిద్ర లేదు, ఒక చోట కూర్చోలేను. ఒంట్లో ఏదోలా, గుండెల్లో అదోలా, మనసులో మరోలా. ప్రేమ అది నీతోనా? నువ్వేదో నోరు తెరిచి అరవబోతే నా నోటితో నీ నోరు మూసాను. సారీ. దాన్ని పోయి నువ్వు ముద్దు అనుకుని, లవ్ అనుకుని, ఏదో పిచ్చి పిచ్చిగా ఊహించుకుని చాలలో పడి తిరగటం చాలా టూ మచ్గా ఉంది. అంటే మీరు నన్ను ఏదో పెళ్లికి వచ్చాం, ఒకళ్ళొకళ్ళు సరదాగా ఏడిపించుకున్నాం, అల్లరి చేసాం. దాన్ని లవ్ అంటారా కుర్ర లాయర్ గారు? రవి, జోక్ చేస్తున్నారా? జోక్ కాదు, ఇట్ వాస్ జస్ట్ ఫన్, దట్స్ ఆల్. ఇదేంట్రా లక్షణంగా వచ్చిన మన రివర్స్ గేర్ లో పంపించావు? దీన్ని ఒక టైప్ ఆఫ్ లవ్ అంటారా, లవ్ గిమిక్స్. నీకు అర్థం కాదు, ఏజ్ బార్ గడివి. ఏజ్ బార్, ఏజ్ బార్, ఏజ్ బార్ అని ప్రతివాడు డిప్ప మీద కొట్టి చెప్పడం నేర్చుకున్నాడు. ఏజ్ బార్ అయినోడికి లవ్ చేయటం తెలీదా? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఈయన పెద్ద షాజహాను, ఈయన పెద్ద తాజ్మహల్ కట్టిస్తాడంట. తాజ్మహల్